మాట్లాడితే యెహోవా ఖడ్గము గిద్యోనికి ఇవ్వబడెను. యెహోవా ఖడ్గము గిద్యోనుకును ఇవ్వబడెను. చెప్పండి ఒకసారి అందరూ. గిద్యోనుకును ఇవ్వబడెను. చూడండి, పరిశుద్ధ లేఖనముల నుంచి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేక వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట గట్టిగా చెప్పండి. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఖడ్గము. చెప్పట్లా చాలా మంది. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమై ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియమైన గిద్యోను మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారు అంటే 32,000 మంది వెళ్ళారు. ఎంతమంది? 32,000 మంది వెళ్ళినప్పుడు అటు నుంచి మిద్యానీయులు వీళ్ళకన్నా ఎక్కువ సైన్యముగా వస్తున్నప్పుడు ఈ మిద్యానీయులతో యుద్ధము చేస్తున్నప్పుడు ఈ 32,000 మందిలో 22,000 మంది హతమైపోయారు. ఎంతమంది హతమైపోయారు? 22,000 మంది. ఎంతమంది హతమైపోయారు? ఇప్పుడు చెప్పండి, ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది కూడా మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ 10,000 మంది కూడా 9,700 మంది హతమైపోయారు. ఎంతమంది హతమైపోయారు? ఇంకెంతమంది మిగిలారు? వీళ్ళ దగ్గర ఏమున్నాయంట? మరొకసారి చదవండి. అట్లు 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో డ్యూటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేక వేసిరి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మిగిలారు? మీరు ఏమేమి పట్టుకున్నారు? బూరలు పట్టుకున్నారు, కుండలు పట్టుకున్నారు, డ్యూటీలు పట్టుకున్నారు. అవునా కదా? వీటి వల్ల ఏమన్నా జయము కలిగిద్దా? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకెళ్తారు? ఒంటి నిండా కవచం ఉంటుంది, షీల్డ్ ఉంటుంది, ఆ కత్తి ఖడ్గాలు ఇవన్నీ ఉంటాయి. అవునా? కానీ వీళ్ళు ఏం తీసుకెళ్లారంట? కుండలను తీసుకువెళ్ళారు, డ్యూటీలను తీసుకువెళ్ళారు, ఇంకేం తీసుకెళ్లారంట? బోడలను తీసుకుని వెళ్ళారు. అని అయినప్పటికీ దేవుని యొక్క ఖడ్గము
ఎవరిదై ఉన్నదంట? గిద్యోను ఖడ్గమై ఉన్నది. గిద్యోను ఖడ్గమై ఉన్నది. ఎప్పుడైతే ఈ 32,000 మందిలో ఈ 300 మంది బ్రతికి ఉన్నారో, వీరు ఎప్పుడైతే మరి నిశ్చయముగా యెహోవా ఖడ్గము గిద్యోనుకి ఎప్పుడైతే ఇవ్వబడిందో, ఈ 300 మంది నుంచి ఈ విజయాన్ని దేవుడు కలగజేశాడు. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నిశ్చయముగా గిద్యోను భయపడి దాక్కున్నాడు, కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దేవుడు అతన్ని బలపరిచాడు. దేవుడు అతని ఆయన ఖడ్గమునే ఇచ్చాడు. ఎవరి ఖడ్గమంట? దేవుని ఖడ్గమనే గిద్యోనుకి ఇవ్వబడింది. ఈ రోజున నీ పరిస్థితులు విడిపించబడాలంటే, నీ స్థితి మార్చబడాలంటే, నీకున్న ప్రతి ఒక్క బాధ నుంచి విడిపించబడాలంటే, ఈ రోజు నీవు దేవుని ఖడ్గము పొందుకొనుగాక. దేవుని ఖడ్గము పొందుకొనుగాక. నిత్యముగా దేవుని ఖడ్గము పొందుకొనుగాక. నిత్యముగా నీకెప్పుడు విజయమే కలుగునుగాక. నీకెప్పుడు విజయమే కలుగునుగాక. నిత్యముగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చెప్పండి, ఏ ఖడ్గం కావాలా? దేవుని ఖడ్గము. ఏ ఖడ్గం కావాలి? దేవుని ఖడ్గము. యెహోవా ఖడ్గము నీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. యెహోవా ఖడ్గము ఉంటే ఎలాంటి విషయాలు కలగచేయబడుతుందంటే, మొట్టమొదటిగా మీకు దావీదుని గురించి తెలియపరుస్తాను. మొట్టమొదటిగా దావీదుని గురించి మీకు తెలియపరుస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. రాజు ఒక్కరు చదవండి. పని వేగరముగా జరిగించవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈట అయినను ఉన్నదా అని దావీదు ఏంటంట? అహీమెలెకును అడగగా యాజకుడు ఎలా లోయలో నీవు చంపిన గొలియాతును ఫిలిష్తీయుని ఖడ్గము ఉన్నది. అదిగో ఏంటంటే బట్టతో చుట్టబడి వెనక ఉన్నది. అది తప్ప అక్కడ మరి ఏమి ఏ ఖడ్గమైనను లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా ఇక్కడ ఏ ఖడ్గమునో లేదు. ఇక్కడ నీ మీద ఖడ్గము ఏదైతేనే ఉన్నది, అవి దావీదునకు అహీమెలెకునకు చాలు. హల్లెలూయా. మాట చెప్పాలంటే, మనుషులు ఖడ్గము ద్వారా విజయము కలగదు. ఏంటంట? మనుషులు ఇచ్చే ఖడ్గము ఎప్పుడు విజయము కలగదు. అందుకనే మనుషులు ఇచ్చే దాని వైపు కాదు, కానీ ఈ రోజున లోకంలో నీవు కోరుకున్న దాని కాదని దేవుడు ఇచ్చే ఖడ్గమును పొందుకొనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు దేవుడు ఏ ఆయుధం ఇచ్చాడంట? చెప్పలే. ఒడిస్సల రాయి. అవునా?
వడిసిన రాయి, ఒక్క రాయి చేతనే అటు ఫిలిష్తీయుడైన గొలియాతే పెద్ద ఖడ్గం తీసుకొచ్చాడు. ఆ ఖడ్గం ఎంతమంది మోస్తారు తెలుసా? ఎంతమంది? 200 మంది. ఫిలిష్తీయుడు మోస్తేనే కానీ అంత బరువు కలిగిన ఖడ్గముతో వస్తున్నాడు. ఈరోజు మనుషులు ఖడ్గము ద్వారా విజయం కలగదు, మనుషుల మాట ద్వారా విజయం కలగదు. లోకం వాటి వైపు నువ్వు చూస్తే వాటి ద్వారా నీకు విజయం కలగదు. ఈరోజు నీకు దేని ద్వారా విజయం కలిగి తెలుసా? ఎందుకో దేవుడు నిత్యానికి ఇచ్చిన ఖడ్గము ద్వారా విజయము కలగ చేయబడింది. దావీదు యుద్ధము యెహోవాదే అని వడిసిన రాయి తిప్పి తిప్పి కొట్టగా అక్కడ గొలియాతు మీద దావీదు విజయాన్ని కలగజేశాడు. హల్లెలూయా. పరిస్థితుల మీద కానీ నీ యొక్క ప్రతి పరిస్థితుల మీద, ప్రతి అక్కల మీద, సమస్తము అన్ని విషయాల మీద నీకు విజయము కావాలంటే దావీదుకు తోడై ఉన్న దేవుడు, ఈ శోధకు తోడై ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండగా కాక నిత్యముగా వారికి ఇచ్చిన ఖడ్గము ద్వారా నీకు నా దేవుడు ఇచ్చిన కాక. అందులో ఒక మాట ఉంది చూడండి. అదే మొదటి సమయాలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనం చూడండి. దావీదు మొదటి సమయాలు గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుడి కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. హల్లెలూయా. ఎందుకు చంపాడంట? వడిసెలతోను రాయితోను. ఏదైనా ఖడ్గంతో వచ్చాడా? వారు అన్నాలు చూడండి, ఎన్ని షీట్లు తెలుపుకుంటారో, ఆ రాజుకి ఎంత హోదా కలిగి ఉంటారో, ఎంత యుద్ధాలు చేస్తారో. కానీ అయినప్పటికీ వారు భయముతో వెనక్కి వెళ్ళినప్పుడు దావీదు ముందుకు వచ్చినప్పుడు దేవుడు ధైర్యపరిచి అతని పక్షముగా అతనికి తోడుగా ఉండి యుద్ధం యెహోవాదే ఎప్పుడైతే అన్నాడో దేవుడు విజయాన్ని కలగజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూస్తే విజయం కలగ చేయబడుతుంది. రోజు మీకు 2 ఖడ్గాలు దేవుడు ఇచ్చాడు. ఏంటయ్యా ఆ ఖడ్గాలు అంటే? ఒకటి పరిశుద్ధ గ్రంథం అనే ఖడ్గం, పరిశుద్ధ గ్రంథం అనే ఖడ్గం. రెండోది ప్రార్థన అనే ఖడ్గం. ఈ 2 ఖడ్గములు మీరు కలిగి ఉంటే నిశ్చయముగా మీ కుటుంబంలోనే కానీ, మీ అప్పుల సమస్యల మీదే కానీ, నిజముగా మీ యజమానుడు తాగుడు విషయంలోనే కానీ, నిజముగా మీ బిడ్డల భవిష్యత్తు విషయంలోనే కానీ, నిజముగా నీకున్న ప్రతి అక్కర్ల విషయంలోనే కానీ, మీ వ్యాపారం విషయంలోనే కానీ, మీ పరిస్థితి అన్ని విషయంలో విజయాన్ని కలగచేయు ఏమన్నా ఖడ్గములు ఉన్నాయంటే ఒకటి ప్రార్థన, రెండోది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యమే దేవుడి ఉన్నాడు, దేవుడి వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యమే, ఆ మాటే ఖడ్గము. ఆ వాటి ద్వారా నీకు విజయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. వాటి ద్వారానే ఏదైనా స్థితి మార్చబడుతుంది. వాటి ద్వారానైనా ఏదైనా ఉన్నతమైన కార్యాలు జరిగించబడుతుంది. వాస్తవం చెప్పాలంటే ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళలేమో అని అనుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే రెడీ అయ్యి సేవకులు ట్రై చేసి తొందరగా నేను పరీక్షలకు వెళ్దాం అనుకున్నా. ఈ లోపల ఏం జరిగిందంటే శరీరము సహకరించక బలహీనమైపోయి ఒకటే వాంతులు విరచున్నా. ఇక పరిస్థితి అనుకూలంగా లేదు. ఏం చేశానంటే నాకంటూ దేవుడు ఒక ఖడ్గం ఇచ్చాడుగా, ఆ ఖడ్గాన్ని చేత పట్టుకుని
దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుండగా దేవుని హస్తములను తాకింది. దేవుడు స్వస్థపరిచి దేవుడు ఈ యొక్క ప్రాంతానికి నిత్యముగా మందిరానికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే అనుకున్నా, అయ్యా ఏదేమొచ్చినా నీ పరిచర్యలో మరి ఆత్మీయ తండ్రి ఒకటి అనుకున్నారు. ఏమనుకున్నారు? నేను మాటను ప్రకటిస్తూ సరిపోతే చాలయ్యా, ఇలా కన్నా అలాగే నాకు దయచేయాలని నేను కూడా ప్రార్థన చేసుకుని ఈరోజు మీ మధ్యలో నిలబడటానికి దేవుడు ప్రభు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిశ్చయముగా ఎప్పుడైతే దేవుని ఖడ్గము కలిగి ఉంటామో అన్ని విషయాలు దేవుడి విషయాన్ని కలగ చేస్తాడు. అందుకనే మీకు కొన్ని మాటలు చెప్తూ వెళ్తాము. చూడండి, నిశ్చయముగా ఖడ్గము ఉంటే ఎలాంటి విషయాలు కలగబడుతుంది. మనుషులు ఖడ్గము లేదంటే లోకానుసారమైన ఖడ్గము ద్వారా ఎలాంటి విజయం కలగ చేయబడదు అనేది కొన్ని మాటలు తెలియపరుస్తారు. చూడండి, ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము, ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణయు శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఏంటంట? ఏ ఖడ్గం అంటది? ఏ ఖడ్గం అంట? ఆత్మ ఖడ్గము. మీరు ధరింపచేయబడిన గాక, ధరింపచేయబడిన గాక. ఈ నిశ్చయముగా ఈ ఖడ్గము ద్వారా మీకు విజయం కలుగును గాక. ఏ ఖడ్గం అంటది? వాక్యమనే ఖడ్గము. చూసారా? మీకు ఇంకా మాటలు చెప్తాను. చూడండి, 8వ గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు నేను ఇట్లాంటిని అంతకంటే మిక్కిటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీదికి రావాల్సిన తీర్పులు సెలవిచ్చును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములు కమ్మినట్లు ఆయన వచ్చుచున్నాడు. ఒక్కసారి ఏప్రిల్ చూడండి, 4వ అధ్యాయం 12వ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంతగాను దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు. హల్లెలూయా. ఏ ఖడ్గమంట? రెండంచుల, చెప్పండి, రెండంచుల ఖడ్గము. రెండంచుల ఖడ్గం అంటే ఏంటి తెలుసా? ఇందులో పరిశుద్ధ గ్రంథంలో రెండంచుల ఖడ్గం ఏంటి తెలుసా? ఒకటి కొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ 2 ఏంటంటే రెండంచెల, చెప్పాలి, రెండంచెల ఖడ్గమై ఉన్నది. నిశ్చయముగా ఈ ఖడ్గము ఎలాంటిదంటే చదవండి, సజీవమైన. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము కలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గం అంటే, చూసారా?
రెండంచుల ఖడ్గము ఎలాంటిదంటే సజీవమైనది, బలము కలిగినది. ఎప్పుడైతే ఈ రెండంచుల ఖడ్గము ఎవరైతే కలిగి ఉంటారో నిత్యముగా ఈ ఖడ్గం ఎలాంటిదంటే నిత్యముగా ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది, ప్రతి శాపము నుంచి విడిపిస్తుంది, ప్రతి దారిద్రతను కొట్టివేస్తుంది, నిత్యముగా ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రెండంచుల ఖడ్గం ఉండును గాక. నిత్యముగా మీరు బలము కలుగును గాక, దేవుని వాక్యము కలుగును గాక. నిత్యముగా మీరున్న పరిస్థితి నుంచి విడిపించి చెడు ఆలోచనలు కొట్టివేసి ఆ రెండంచుల ఖడ్గము అనగా వాక్యము ద్వారా మీరు సరిదిద్దబడి దేవుని కొరకు నిలబడును గాక. అందులో చూడండి, ప్రకటన గ్రంథం 1:16 చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే బయలు వెళ్ళి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది, సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. నిశ్చయముగా అతి రెండంచుల ఖడ్గము మీరు కలుగును గాక. నిత్యముగా మీరు కలుగును గాక. నిత్యముగా మీరు ఎప్పుడు ప్రకాశింపబడును గాక. ఆయన వలె సూర్యుడి వలె ప్రకాశింపబడును గాక. దేవుడు మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, లూకాసు సువార్త 22:36 ఒక మాట ఉంది. అందుకు ఆయన ఇప్పుడైతే ఏంటంట ఏంటంట కత్తి లేని వాడు తన భర్తను అమ్మి, చూసారా ఏమంటున్నాడు? కత్తి లేకపోతే దేన్ని అమ్ముకుని కొనుక్కోమంటున్నాడు? బట్టలను. అంటే 1 సంవత్సరం బట్టలు లేకపోతే ఏమైనా పోతా? చెప్పండి, ఏమండి? 1 సంవత్సరం నూతన వస్తువులు లేకపోతే ఏమైనా పోతా? వాటి అన్నిటికంటే ఏంటంటే విలువైనది, ఏంటంటే విలువైనది ఖడ్గము. ఈరోజు ఖడ్గము నీవు పొందుకున్నాను కాక. ఆ ఖడ్గము ద్వారా అనేక వాటి మీద విజయాలు కలిగిన కాక. ఆ ఖడ్గము ద్వారా అనేకమైన కార్యాలు నీ జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. ఒకటి, దావీదుకు తోడుగా ఉన్నాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు. ఈరోజు మనుషులు ఖడ్గము ద్వారా వెళ్ళలేదు. ఎవరు? దావీదు. మనుషులు ఖడ్గము ద్వారా వెళ్ళలేదు. ఈరోజు దేవుడు నిజంగా వెళ్తూ ఏదైతే మనుషుల రాయి తీసుకుని వెళ్ళాడో యుద్ధం యెహోవాదే అన్నాడు. దేవుడు అతని పక్షముగా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడే ఖడ్గమై ఉండి దావీదు పక్షముగా ఉన్నాడు. దావీదు పక్షముగా ఉన్నాడు. ఈరోజు కిషోరికి ఖడ్గమై ఉన్న దేవుడు నీకు ఖడ్గమై ఉండును గాక. సార్ చెప్పండి నాతో పాటు, మీ గుడి చేతి చెప్పండి. కిషోరికి ఖడ్గమై ఉన్నవాడు ఆయన నాకు ఖడ్గమై ఉండును గాక. కిషోరికి విజయాన్ని కలుగజేసిన దేవుడు
నాకు విజయాన్ని కలగ చేయను గాక. దావీదు పక్షముగా విజయాన్ని కలుగ చేసిన దేవుడు నాకును నా కుటుంబానికి విజయాన్ని కలగ చేయను గాక. మంచి. ఇక నుంచి ఈరోజు నువ్వు ఏ పొదుకులు వెళ్తున్నావు? ఏ పొదుకులు వెళ్తున్నావు? ఎవరైనా దుష్టుడు ఎంత పొంచి ఉన్నా వాడి దేని చూసి భయపడుతుంది తెలుసా? అమ్మో దేవుని కలిగి ఉంది, ఆమె దగ్గర ఖడ్గం ఉంది. ఏ ఖడ్గం? 2 అంచుల ఖడ్గము. ఏ ఖడ్గము? 2 అంచుల ఖడ్గం కలుగును గాక. నా దేవుడు నీకు కంచెగా ఉండును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు పక్షముగా దేవుడు కార్యం చేసి ఉన్నాడు. ఈరోజు ఖడ్గము ద్వారా, రెండోదిగా ఖడ్గము ద్వారా దీవెన కలగ చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? ఖడ్గము ద్వారా ఏం కలగ చేయబడుతుంది? మీకు కావాలి దీవెనలు? ఏముండాలి మీ దగ్గర? చెప్పలే, ఏముండాలి? ఖడ్గము ఉండాలి. ఈరోజు ఖడ్గము ద్వారా దీవించబడును గాక. చూడండి, ద్వితీయోపదేశకాండం 33:29. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయనే నీకు సహాయకుడై సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యము కలిగించు. ఖడ్గము నీ శత్రువులు లోబడినట్లుగా వారు వేషము వేదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఖడ్గం ద్వారా మీకు ఏ దీవెన కలగజేస్తున్నాడు తెలుసా? ఏ దీవెన తెలుసా? చూడండి, మరొకసారి చదువునా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకుడై సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యము కలిగించు. ఖడ్గము ద్వారా నీకేం కలుగుతుందంటే ఔన్నత్యము కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఔన్నత్యం అంటే ఏం తెలుసా? ఘనత. ఏంటిది? ఘనత. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఉన్న దేవుడు, ఆయనే ఖడ్గమై ఉన్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఎవరి సముద్రం ఎదురొచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఎన్ని అద్భుతాలు చేశాడండి? ఎన్ని అద్భుతాలు చేశాడు? తెలిసాడు. ఇది ఇప్పుడు కూడా మీకు తెలియదా? ఎన్ని అబ్బో గొప్ప ఏదైతే ఏముంది నోరు తెలిసి చెప్పచ్చుగా. ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పలే? 1, 5, 8 ఎన్ని? శబ్దాలు రావట్లా అయ్యారు, శబ్దాలు రావట్లా. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు? దేవుడు 10 అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేశాడు. ఎన్ని చేశాడా లేదా? ఇంటికి లేదా చదవండి, ఓకేనా? దేవుడు అద్భుతాలు చేసి వానికి ఖడ్గం కానీ ఎట్లనా పగలు మేఘ స్తమముగా రాత్రి అగ్ని స్తమముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఉన్నాడు. నిత్యముగా ఫరో సైన్యం నుంచి దేవుడు తప్పించి
ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి నిత్యము ఆడిన నేల పైన దేవుడు నడిపించాడు. దాటింపజేసిన దేవుడు నిత్యముగా వారికి కావలసిన ఆహారమే కానీ, పూలే కానీ, పళ్ళ నుంచి నీళ్ళే కానీ, నిత్యముగా మన్నాలే కానీ, నిత్యముగా సమస్తము దేవుడు ఎన్నో 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 అద్భుతాలు వారి పక్షముగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు మీ పక్షముగా ఔదర్శము అనగా నిత్యముగా కన్నంత నా దేవుడు కలగ చేయబోతున్నాడు. నా దేవుడు నీకు ఖడ్గముగా తోడుగా ఉండబోతున్నాడు. నిత్యముగా ఎవరి సముద్రం వంటి ఎన్ని పరిస్థితులు వచ్చినా వారి నుంచి పాలిగా చేసి ఆడిన నేల మీద నడిపించులను దీవించబోతున్నాడు. హల్లెలూయా. వారు రెండు చేతులకి హల్లెలూయా, నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా. ఇశ్రాయేలు పక్షముగా ఉన్న దేవుడు నీ పక్షముగా ఉండునుగాక, ఉండునుగాక. వారిని నడిపించిన దేవుడు మీరు కూడా నిత్యము మిమ్మల్ని కూడా నడిపించునుగాక. ఇప్పుడు ఎప్పటి రెండు మీకు ఒక ప్రశ్న, సొన్నుగుతూ కొనుగుతూ ఉంటారా? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంటారా? సొనుగుతూ కొనుగుతూ ఉంటే ఆకులు రాలినట్టు రాలిపోతారు. సొనుగుతూ కొనుగుతూ అంటే పరిస్థితులు వచ్చినప్పుడేమో ఒకలా ఉంటారు, ఆశీర్వదించబడినప్పుడేమో మరొకలా ఉంటారు. నాకు దేవుడు ఏమి చేయడెందుకు అని అంటారు కొంతమంది. దేవుడు విడిచిపెట్టాడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేనివాడు. నీకు తోడుగా ఉన్న దేవుడు ఉన్నాడు. అందుకనే ఆయన విడిచిపెట్టాడు, నీ పక్షంగా ఉన్నాడు. నీవు దేవుని విడిచిపెట్టకుండా దేవుణ్ణి నీవు సునగత దేవుని వైపు దేవుని కలిగి ఉండు. నిశ్చయముగా ఆ ఖడ్గము నీకు కలుగునుగాక. కొంతమంది సొనుగుతూ గొనుగుతూ వెళ్తూ ఉంటారు యుద్ధానికి. మరి కత్తులన్నీ పొదుగులు ఉండవు. ఎలా ఉండవు? పొదుగులు ఉండవు. కొన్ని కత్తులు ఏమైపోతాయి తెలుసా? వంగిపోయి ఉంటాడు. కొన్ని కత్తులు వంక తెలిపోయినట్టు ఉంటాయి. అవి ఎందుకైనా పనిచేస్తాయా? ఎందుకైనా పనిచేస్తాయా? ఉపయోగకరంగా ఉంటాయా? ఈరోజు ఇప్పటికైనా వినిన వాక్యాన్ని బట్టైనా నీకు ఇచ్చిన ఖడ్గమును భుజన చేసుకుని ఆ ఖడ్గమును విడిచిపెట్టకుండా నిత్యముగా ఆ ఖడ్గము కలిగి నీవు నడువు, నీవు జీవించు. నీ వ్యాపారంలో, నీ జాబులో, సమస్తమంది విషయంలో నా దేవుడు విజయాన్ని కలగజేస్తాడు. నీకు అనేక దీవెనలు కలగజేస్తాడు. కీర్తన గ్రంథము 149వ అధ్యాయం 9వ వచనం చూడండి. విధింపబడిన తీర్పు రెండంచుల ఖడ్గము ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత అయితే యెహోవాను స్తుతించుడి. ఏమంట? విధింపబడిన తీర్పు వారికి, వారి మీద నడుపుటకును వారి చేతులు ఏముందట? రెండంచుల ఖడ్గము ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనతే యెహోవాను స్తుతించుడి. ఆయన భక్తులు ఎవరంట? కొంతమంది నిద్రపోతారు, చాహనము అదే హల్లెలూయా నిద్రపోతున్నాం. హల్లెలూయా మనుషుడి వారి చేతులు ఏముందంట? ఖడ్గమున్నది. ఏముంది? రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకి ఏం కలగజేస్తాడంట? ఘనత కలగజేస్తాడు. ఘనత కలగజేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీ చేతిలో ఉందా? ఉందా? నవలి గట్టిగా చెప్పండి. నవలి గట్టిగా చెప్పండి. మీకు ఘనత కలుగునుగాక.
ఎప్పుడు దేవుణ్ణి స్తుతించును గాక. నీ పక్షంగా దేవుడి కార్యాలు జరుగును గాక. మొట్టమొదటిగా దేవుడు అతని పక్షముగా ఉన్నాడు, విజయాన్ని కలుగజేశాడు. రెండోది ఏంటంటే ఖడ్గము ద్వారా ఏం కలగ చేయబడిందంట? ఔన్నత్యము అనగా ఘనత. ఘనత అట్టి ఘనత మీకు కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మీకు ఖడ్గము ఉందా లేదా? అంటే మా తాతగారు, మీ తాతగారు, ముత్తాతగారు అప్పుల్లో ఏంటంటే అడవికి వెళ్ళి పొడిచిన కత్తులు ఇంట్లో ఉన్న కత్తులు కాదు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? నేను ఊరు వెళ్ళానుకోండి, అట్లా ద్వారబంధం లోపలికి వెళ్తే పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి, పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి, పెద్ద పెద్ద గంగులు ఉంటాయి. అవి కాదు దేవుడు. దేవుని ఖడ్గము మీకు కలుగునగా. ఇప్పటి నుంచి చెప్పండి, ఖడ్గము ప్రార్థన చేస్తారా? 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 గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఈ సంవత్సరం అంతా నీ బిడ్డల విషయంలో, నీ విషయంలో, వ్యాపార విషయంలో, జాబుల విషయంలో విజయమే కలుగునగా. రెండోది ఇంకే ఖడ్గం అంట, వాక్యమని ఖడ్గము. మీరు చదువుతారా? చదువుతున్నావయ్యా. మాకు వచ్చాయా చదువా? నాకు కూడా ఏం రాదు. అర్థమైందా? నాకు నేర్పించిన వాడు యేసయ్య, నన్ను నిలబెట్టుకున్నవాడు యేసయ్య. అర్థమైందా? మీరు కూడా బైబిల్ తెలిసి అక్షరము చదివితే ప్రతి మాట మీతో మాట్లాడింది, నిన్ను ఆదరిస్తుంది, అనేకమైన కార్యాలను చూడగలుగుతావు. హల్లెలూయా. మీ దగ్గర ఉందా ఖడ్గము? ఉన్న వాళ్ళు గట్టిగా పైకెత్తండి. చేతులు కాదు, ఖడ్గము. ఖడ్గము కొంతమంది దగ్గర లేదు. యేసు నామములో వచ్చే వారం కల్లా ఖడ్గం ఉండును గాక, ఉండును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగా. మూడో ఒక మాట చెప్పి ముగించేస్తాను. మూడోది ఒక మాట చెప్పి ముగించేస్తాను. శరీరం బలహీనముగా ఉన్న ఆత్మ బలంగా ఉంది. ఆత్మ బలపరుస్తూ అనేక మాటలు తెలియపరుస్తుంది. చూడండి, మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. మూడో మాట ఏంటంటే, నిశ్చయముగా మిమ్మల్ని స్థిరపరచును గాక, మిమ్మల్ని స్థిరులుగా ఉంచును గాక. చూడండి, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఒకడు మళ్ళిన ఎడల ఆయన తన ఖడ్గమును పొద్దున పెట్టెను. ఏంటంట? ఇల్లు ఎక్కువ పెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట? మరి చదవండి. మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును చూసారా? పొద్దును పెట్టును. పొద్దును పెట్టును అంటే పొద్దును పెట్టి దేవుడు ఏం చేస్తాడంట? స్థిరముగా ఉంచుతాడు. ఈరోజు నుంచి ఆ ఖడ్గము ద్వారా నీవు నీ దగ్గర స్థిరముగా ఉండును గాక, స్థిరముగా ఉండును గాక. దేశంలో మనుషులు ఇచ్చే ఖడ్గాలు, పరిమాణ ఖడ్గాలన్నీ త్రోసివేయబడిన గాక. దేవుని ఖడ్గమే ఉండును గాక. దేవుని ఖడ్గము ఉన్నవాడు ఎలా దీవించబడ్డారు తెలుసా? షద్రక్, మెషక్, అబేద్నెగో. వారికి ఏ ఖడ్గం ఉందంట? దేవుడే ఖడ్గమై వారి పక్షమున దిగి వచ్చాడు.
రెండోది దానియేలుకి ఏ ఖడ్గం ఉందంట? ముమ్మారు ప్రార్థన అనే ఖడ్గం ఉంది. ఆ ప్రార్థన ద్వారానే సింహపు గోంలో నుంచి విడిపించబడి నిత్యముగా ఒక ఉన్నతముగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. మూడవదిగా యోసేపు ఏ ఖడ్గం ఉందంట? దేవుని ఖడ్గము. ఆయన దర్శనము ప్రకారంగా వెళ్ళాడు. ఆయన అడుగు పెట్టిన స్థలములో ప్రాంతంలో దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించాడు. వారికే దేవుడు ఖడ్గమై ఉంటే వారిని ఇంతగా ఆశీర్వదిస్తే ఈరోజు వారు కూడా మనలాంటి వారేగా అన్నా కదా. నిశ్చయముగా ఆయనని ఖడ్గమై ఉండను కాక. ఇప్పుడు చెప్పండి, గిద్యోనుకి ఎవరు ఖడ్గమై ఉన్నారు? ఎవరు ఖడ్గమై ఉన్నారు? ఇప్పుడు గిద్యోను ప్లేస్ లో ఎవరు ఉండాలా? చెప్పలే. నీ పేరు లేదా? నిశ్చయముగా నీకు నా దేవుడు ఖడ్గమై ఉండను గాక. నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. నిత్యముగా ఔన్నత్యం అనే ఘనత కలుగును గాక. దావీదు పక్షముగా ఉన్న దేవుడు నీ పక్షముగా ఉండను గాక. నీ పరిస్థితులన్నీ విడిపించబడను గాక. నీ కుటుంబాన్ని దీవించును గాక. నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. దేవుడి మాట దీవించును గాక. అన్న ఉల్లేఖించబడదామా? ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశం దగ్గర వేయించాలి. గిద్యోనికి ఖడ్గమై ఉన్నాడు. ఈ రోజు నీతో మాట్లాడిన దేవుడు నిశ్చయముగా నీకు ఖడ్గమై ఉన్నాడు. నీకు ఖడ్గమై ఉన్నాడు. నిశ్చయముగా దావీదుకు ఖడ్గమై ఉంది. యుద్ధం యెహోవాది అని వెళ్ళగా యుద్ధములో విజయాన్ని దేవుడు కలగజేశాడు. నిశ్చయముగా రెండవదిగా ఖడ్గము ద్వారా ఔన్నత్యము అనగా ఘనత కలగ చేయబడింది. నిశ్చయముగా మూడవదిగా ఖడ్గము ద్వారా స్థిరపరచబడి ఉన్నది. ఈ రోజు దేవునితో మాట్లాడు. దానియేలుకి తోడిన దేవుడు, నిశ్చయముగా దావీదుకి తోడి ఉన్న దేవుడు, ఈ రోజున శత్రువులకు తోడి ఉన్న దేవుడు, ఈ రోజున నిశ్చయముగా యేషూకు తోడి ఉన్న దేవుడు, నిశ్చయముగా నీకు తోడి ఉన్నాడు. నేనేమి చేయలేను. నా పరిస్థితి ఎలా మార్చాలి? నా స్థితి ఎలా మార్చబడదు? నా కుటుంబం ఉన్న ప్రతి కొరులు ఎలా తీర్చబడదు? నాకెవరున్నారని నమ్మకం వెళ్ళిపోవచ్చు. నా యేసు పక్షముగా ఉన్నాడు. నా యేసు నీకు ఖడ్గమై ఉన్నాడు. నా యేసు కృప నీకు తోడై ఉన్నది. నా యేసు కృప నీకు తోడై ఉన్నది. భయపడవద్దు, 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 దిగులు పడవద్దు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీకు ఖడ్గమై ఉన్నాడు. ఏ దేవుని యొక్క మాత్రం నీకు నీ కుటుంబానికి హాని చేయదు. ఆయన ఖడ్గమై ఉండి నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఖడ్గమై ఉండి నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నీ పక్షముగా ఉన్నాడు. ఒక్కసారి నీ పక్షముగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన వైపు తిరిగి నీ రెండు చేతులు ఆకాశం వైపు చాచి ఆయనతో మాట్లాడతావా? ముగించుకునే సమయానికి వచ్చాం. ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు. ఖడ్గమై ఉన్నవాడు ఏ దృష్టిలో ఏ చీకటి నేను నీ కుటుంబాన్ని వేలుబడి చేయలేదు. ఆయన ఖడ్గమై ఉన్నాడు. ఆయన పడక ఆయన వైపు చూడు. ఆయన పడకుండా ఆయన వైపు తిరుగు. నిశ్చయముగా నీ పక్షముగా ఆయనే తోడుగా ఉన్నాడు.
నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నాడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నాడు. యేసయ్యా నా యేసయ్యా 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 ఆయన ప్రియమైనవాడు యేసయ్యా నా యేసయ్యా
ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. విశ్వానికి తోడి ఉన్నవాడు, దావీదుకి తోడి ఉన్నవాడు, దానియేలుకి తోడి ఉన్నవాడు, యోసేపునకు తోడి ఉన్నవాడు. ఇదిగో నీకు తోడై ఉన్నాడు. ఇదిగో యాకోబు పరిస్థితులు తారుమారైన యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర మోకరించి కన్నీరు కాచాడు, మోకరించి కన్నీరు కాచాడు. అదిగో ఆయనకు కట్టమై ఉన్నవాడు ప్రతి పరిస్థితి నుంచి విడిపించి ఇదిగో భూమి మీద ఇసుక రేవులు వలె యాకోబుని మార్చి ఇశ్రాయేలును మార్చి ఆశీర్వదించాడు. ఈ పరిస్థితిని బట్టి మనుష్యులు చూడకపోయినా, మనుష్యులు విడిచిపెట్టిన నా దేవుడు నిన్ను విడవలేదమ్మా, నా దేవుడు నిన్ను విడవలేదమ్మా. భయపడవద్దు, నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన తండ్రి తిరుగు, ఆయన తండ్రి తిరుగు. అందుకనే నీతో మాట్లాడుతున్నాడు. అందరూ రెండు చేతులకి నాతో ఇక్కడ మాట్లాడు. అందరూ కలిసి ఆదరణ కలిగేనే నీ కృపాదానమే నన్ను దీవెనే. ఆయన కృప నిలబెట్టుకుని రోజు ఆయన కృపే నిన్ను ఆదరిస్తుంది. నీవు తిరుగుపడక జడియక నీ బిడ్డల భవిష్యత్తు దీవించుకున్నాడు ఆయనే అయి గ్రహించి నిశ్చయముగా నిశ్చలు వలె గానుకల వైపు ఉండకుండా ఆయనే నీకు కట్టకమై ఉన్నాడు. కాబట్టి నీవు భయపడకుండా ఆయన వైపు చూడు, అన్ని వేళల విషయాన్ని చేస్తాను. నిశ్చయముగా యెహోషువ కరవలాని మధ్య కృంగిపోతున్నప్పుడు ఆయనే బలపరిచి నిలబెట్టుకుని మరి నిత్యముగా యెహోషువకి యెహోవాయే నిత్యముగా తర్కమై ఉండగా నిత్యముగా మరి నిత్యముగా అనేక పరిస్థితుల నుంచి విడిపించి నిత్యముగా దేవుడు తాకింపజేసి ఎరికోని గురించి అనేక పరిస్థితుల నుంచి విడిపించి ఆ ఈ పర్వతం మీద విజయాన్ని కలుగు చేశాడు. ఈరోజు నా దేవుడు కూడా విజయాన్ని కలుగు చేస్తాడమ్మా. తాను తాకింపజేసిన దేవుడు, మోషే పక్షములోని సముద్రం తాకింపజేసిన దేవుడు, పరిస్థితుల నుంచి విడిపించిన దేవుడు, వారి పక్షముల దేవుడు నీ పక్షముగా కూడా ఉన్నాడు. భయపడకుండా ధైర్యము కలిగి ఒక తీర్మానం చేసుకో. మీ గురించి కోరుకోండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యవనస్తుడా, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీ హృదయంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నా దేవుడు నీ పక్షముగా కార్యం చేయబోతున్నాడు. నా ప్రియమైన దేవుడి బిడ్డ నీ పక్షముగా కార్యం చేయబోతున్నాడు. నీ ఆరోగ్య విషయంలో, నీ బిడ్డల చదువు విషయంలో, నీ చేతి పని, వ్యాపార పని, పాడి పంటల విషయాల్లో, నువ్వు వేసిన ప్రతి పంట విషయంలో నా దేవుడు తోడుగా ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ గురించి కోరుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన గొప్ప దేవ, మా మనుషులు మీరు దిగు వచ్చినందుకు ముఖ్యముగా గిచ్చోడికి కట్టబడి ఉన్న మీరు మాకును సంఘానికును సంఘ బిడ్డలకు మీరు కట్టబడి ఉన్నందుకు చిన్నమన్నా భయపడవద్దు, నేను నీ పక్షముగా ఉన్నాను. విజయాన్ని కలుగు చేసుకోవాలని నీవు తెలియపరిచినట్లుగా నీ బిడ్డలకు మీరు విజయం కలుగులుగా, విజయం కలుగులుగా, నీ బిడ్డలకు స్వస్థత కలుగులుగా, నీ బిడ్డలకు ఆరోగ్యం కలుగులుగా, నీ బిడ్డలకు నెమ్మది కలుగులుగా, నీ బిడ్డల కుటుంబాలు దీవించబడుగాక.
హాస్టల్లో చదువుతున్న బిడ్డలు దీవించబడింది కాక, విషయంలో కాలేజీ బిడ్డల విషయంలో మామూలు టెన్షన్ పొందినారు లేదా వారి భవిష్యత్తులో స్థిరపరచబడింది కాక, దీవించబడింది కాక, వ్యాపారం దీవించబడింది కాక, వేసిన ప్రజలు దీవించబడింది కాక, వేసిన జాబులు దీవించబడింది కాక, నిశ్చయంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు నిశ్చయంగా ఫస్ట్ క్లాస్ లో నిశ్చయంగా మంచి జాబులు కలిగిన కాక, అందరికీ బలిపీఠం మీద ఉన్న సేవకులందరికీ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలి. వీళ్ళందరికీ బలిపీఠం మీద ఉన్న సేవకులకి పరిచయం ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ వారి చేతులెత్తి ఎవరెత్తి కోరుకున్నారు. నిశ్చయముగా మీరు అనుగ్రహించుగాక, నిశ్చయముగా మీ పిల్లలకి శుభములు కలుగునగాక, శుభం కలుగునగాక. దీవించి ఆశీర్వదించి మీ కట్టింది వారి విజయాన్ని కలిగేసి గొప్ప సాక్షిగా పెట్టుకోవాలి. యేసుక్రీస్తు శ్రేష్ఠ ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కని కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్నింటి సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన మీ అందరికీ పరిచయానికి సేవకి మినిస్ట్రీకి ప్రాంతానికి తోడుగా ఉండుగాక. ఆమేన్. యేసు రక్తమే, యేసు నామమునకు మహిమ కలుగునుగాక.